హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ నూనెతో కొత్త బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి వాటర్‌ని బాగా బాయిల్ చేసుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి మార్చి వాటర్ తీసుకున్న కప్‌తోనే 1 కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. ఇప్పుడు ఎక్కడ ఉండలన్నవి లేకుండా ఈ బొంబాయి రవ్వ వాటర్‌లో బాగా కలిసేట్టు కలిపేసుకోవాలి. ఇలా దగ్గరే ఉండి కలుపుతూ ఉంటే మనకి ఒక 5, 10 నిమిషాలకి ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయి డౌ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్‌లోకి వేసి గరిటెతో ఇలా కలిపేసి పక్కన పెట్టండి. ఇది పూర్తిగా చల్లారాలి. ఈలోపు స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని 3 మీడియం సైజ్ ఆలు ఉడకబెట్టి తీసుకోండి. వీటిని ఇలా ఫోర్క్‌తో గానీ, పొటాటో మ్యాషర్‌తో గానీ మెత్తగా చేసుకోవాలి. మరీ క్రీమ్‌లా కాకుండా లైట్‌గా పలుకుండేలా చేసుకుంటే బావుంటుంది. ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా ఆప్షనల్. వేసుకుంటే మనకి కాస్త పుల్ల పుల్లగా తగులుతూ ఉంటుంది తింటుంటే. ఫైనల్‌గా ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నింటిని కూడా బాగా కలిసేట్టు కలపండి. ఇంక మీరు వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. బంగాళదుంపల్లో ఉండే తేమే సరిపోతుంది. మనకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు చల్లారిన ఈ పిండి ముద్దని చేత్తో ఒక 5 నిమిషాల పాటైనా బాగా నీట్ చేసుకోవాలి. మీకు అతుక్కుంటుంది చేతికి అనుకుంటే కాస్త ఆయిల్‌ని అప్లై చేసుకొని ఆ తర్వాత బాగా కలపండి. చూడండి ఈ విధంగా సాఫ్ట్‌గా పిండైతే ప్రిపేర్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా పిండిని ఇలా బ్యాక్ సైడ్‌కి టక్ చేసుకొని రోల్ చేసుకుంటే పిండి పైన ఎక్కడా క్రాక్స్ లేకుండా సాఫ్ట్‌గా వస్తుందనమాట. సో, ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు చపాతీ పీటకి, కర్రకి కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దనైతే నెమ్మదిగా వత్తండి. మరీ గట్టిగా అయితే అణిచిపెట్టి చెయ్యొద్దండి. ఈ పిండిలో మనకి జిగురుదనం పెద్దగా ఉండదు. సో, బ్రేక్ అయిపోతుందనమాట. చూడండి ఈ విధంగా ఎక్కడ క్రాక్స్ అన్నవి లేకుండా పావించు మందంతో ఇలా రౌండ్‌గా అయితే మీరు చపాతీని చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక చపాతీని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈలోపు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రోటీ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా! ఈక్వల్‌గా అయితే దాన్ని చేత్తో స్ప్రెడ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసాక దీనిపైన ఇంకొక రోటీ పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. సో, నేనైతే అలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొన్ని కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలన్నవి లేకుండా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కాస్త పల్చగా అయితే ప్రిపేర్ చేసుకోండి. చూడండి మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పెనం పైన కాస్త ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్‌ని ఇందులో డిప్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ మీరు పల్చగా కలిపేస్తే మాత్రం దీనికి సరిగ్గా కోట్ అవ్వదండి. సో, జాగ్రత్తగా చూసి కలపండి. ఇలా మొత్తం అంతా కోట్ చేసిన తర్వాత దీన్ని ఇలా పెనం పైనైతే వేసేసుకోవాలి. ఒక పెనం పైన 2-3 వరకు వేసుకోవచ్చండి. అంతకు మించి వేయొద్దు. హీట్ సరిపోదు. సో, దీని చుట్టూ కాస్త ఆయిల్ వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చి, ఒకవైపు కాస్త గోల్డెన్ కలర్‌లోకి కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోండి. ఇదే విధంగా 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకొని, వీటిని ప్లేట్‌లోకి తీసుకొని టొమాటో కెచప్‌తో గానీ, లేకపోతే ఏ చట్నీతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇది బ్రేక్‌ఫాస్ట్ లాగే కాదండి, ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌లా కూడా తినొచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.